హలో ఆల్, వెల్కమ్ టు మీనాస్ వరల్డ్. మేము చెప్పా కదండి రీల్లో మేము సిగందూర్కి వెళ్తున్నామని. కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అది ఫస్ట్ టెంపుల్. అవును. ఇప్పుడు మేము ఫ్రమ్ హోమ్ నుంచి లగేజ్ పెట్టినప్పటి నుంచి మా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా రోడ్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ చూపిస్తాం. చూడండి. ఇది మార్నింగ్ 7:30కి పోతాండదు చిక్బళ్ళాపూర్ దాటి. మనూరు నుంచి చిక్బళ్ళాపూర్ 15 కిలోమీటర్లు. ఇప్పుడు ఇది వచ్చి చిక్బళ్ళాపూర్ వ్యూ వస్తూ ఉండేది. ఇక్కడ ఇది రోడ్ వ్యూ ఉంటే కొంచెం ఫీల్ అవుతుంది, మనమే మీరు కూడా మాతో ట్రావెల్ చేసినట్టు ఉంటుందనేసి నేను రోడ్ అంతా రికార్డ్ చేసినాను. మీరు కూడా మా చేతిలో వచ్చేసి దర్శనం చేసుకోండి. మా ఆయన, నేను, నా పక్కన మా అక్క కూతురు, మా పిల్లలు, ఫ్రెండ్ మా మామగారు. ఇదే ఊరు. ఇది చిక్బళ్ళాపూర్ ఎంట్రన్స్. ఇది వస్తూ ఉండేది. రైల్వే ట్రాక్ ఉందని రికార్డ్ చేసినాం. ఓకే. మంచి రోడ్ ఎక్కడుందా అంటే మా మామ ఈ రోడ్ సజెస్ట్ చేసినారు. ఇది కూడా మేము రికార్డ్ చేసినాం. ఇది గౌరీబిందు, చిక్బళ్ళాపూర్ గౌరీబిందు పోతాడు. మొదలు రోడ్ పాడైపోయిండ, ఇప్పుడు ఫుల్ నీట్గా రెడీ చేసిండారు. చూడు, చాలా నీట్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మొదలు ఈ రోడ్ బరీ సింగిల్ వే ఉండింది, ఫుల్ గుంతలు ఉండే. ఇప్పుడు దాన్ని 4 lanes వేయండారు. మోస్ట్ ప్రాబ్లీ హార్డ్లీ ఒక ఇది 3 to 5 kilometers ఉండొచ్చు ఒక రోడ్. మీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా దీంట్లో బాగా కనపడతాయి. థ్యాంక్ యూ. నేను అయితే చూసి ఎంజాయ్ చేసిన బాగా. ఇది ఊరప్ప, ఇది ఎవరో తెలీదు, బట్ తీస్తే బోర్డ్ వ్యూ కాలేదండి సరిగా. ఎస్, అడ్జస్ట్ చేసుకోండి ఆడియన్స్. ఇవంతా మాతో పాటు మీరు కార్లో కూర్చొని వస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలనేసి నేను ఇలా తీసిన. బోర్ కొట్టదు మీకు యాక్చువల్లీ, అందుకే మేము కపుల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. యాక్చువల్లీ నేను నీ బలవంతా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ సక్సెస్ లేదు వాయిస్. మా ఆడియన్స్ మీ వాయిస్ అడ్జస్ట్ చేసుకోగలరు. ఇది కొత్త టోల్ అంట, ఇంకా టోల్ రెడీ అవ్వలేదు. ఇది ఇంకా గౌరీబిందూర్ దగ్గర, గౌరీబిందూర్ 5 kilometers ఉండేటప్పుడు కొట్టలు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇది ఇంకా చూడు, ఇట్లా ఆ జీపీఎస్లో రోడ్ వెళ్ళలేదు. ఇప్పుడు టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము. A to B. చాలా రష్ ఉండింది, చాలా స్పెన్సర్ కూడా ఉండింది, చాలా టేస్ట్ కూడా ఉండింది. ఆఫ్ కోర్స్. వడ సాంబార్ 90 రూపాయలు, బరీ వడ 60 రూపాయలు అంటారు. ఏమైనా కానీ టేస్ట్ మాత్రం అదిరింది. కొంచెం బ్రేక్ తీసుకొని అదని మా వారు తింటున్నారు. ఇది ఫుల్ వీడియో. కాఫీ చాలా 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 బాగుంది. మా బాబు, మా పాప, మా పెద్ద కొడుకు పనుకున్నాడు. వీళ్ళిద్దరు లేచేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు కొంచెం కోపం పడతాడు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంక స్టార్ట్ చేసినాం. నిద్రలో ప్రియుడు మావాడు అంతే. తర్వాత రోడ్ నడుస్తూ ఉంది. ఇంకోటి టోల్ వస్తుంది. ఆ టోలో మా వారు చెప్తారు. టోల్ సైడ్ మోస్ట్ ప్రాబ్లీ ఇది ఒక టోల్. షిరా టు చిత్తూరులో సెంట్రల్ ఒక టోల్ వస్తుంది. ఐ థింక్ ఇదే అనుకుంటా. అంటే మనూరు నుంచి పోతే ఒకే టోల్ సిక్కేది, బట్ టువర్డ్స్ బెంగళూరు నుంచి వస్తే 2 to 3 టోల్ సిక్తుంది అప్ టు చిత్తూరు. ఎంత అమౌంట్ కట్ అయింది? 85 rupees వన్ సైడ్. ఓకే. మీరు ఎప్పుడైనా వెళ్ళారా సిగందూర్కి? వెళ్ళింటే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవద్దండి. ఇలా ఇద్దరు మాట్లాడుకొని చేస్తా అంటే బోర్గా ఉండదు, బాగుంటుంది అనేసి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇష్టమంటే కమెంట్ చేయండి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ కావాలి చేస్తాం. మా బాబు లేసి మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ద ఛానల్ అంటున్నాడు. ఇది చిన్న టీ బ్రేక్. ఎక్కడ ఇది అవన్నీ ఒక్క తోటలంట. ఇది చిత్తూరు టు శివమొగ్గ రోడ్. చాలా బాగుంది, అన్నీ ఒక్క తోటలే ఉన్నాయి. సో అడిగే తోటనే బరాదు. ఎస్, నేను మా మామగారితో అడుగుతాను, నా ఛానల్ పేరు చెప్పండి మామ అనేసి. మామ అంటున్నారు. ఎంత స్పీడ్గా వెళ్తున్నా చూడండి కార్లు అని. ಕಾಡು ಮನೆ ಬೆಲ್ಲದ ಚಹಾ ಅಂತೆ. ಟೀ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು.
మా మామగారితో నేను చిట్ చాట్ టీ గురించి. ఈ ఎట్లుంది మాట్లాడుకుంటా ఎస్, నేను కార్లో ఉన్నా మస్తు ఉంది. ఇది శివమొగ్గ. మా మామ వాళ్ళ ఫ్రెండ్ హోటల్ ఉంది, రెస్టారెంట్ కమ్ హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకోవడానికి రూమ్ ఇచ్చారు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు కొంచెం టైర్డ్ అవుతా ఉంటే బ్రేక్ తీసుకున్నాము. అట్లే అక్కడే లంచ్, మేము పోయేపటికి లంచ్ అయిపోయింది. ఓన్లీ ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే మేము అంతే ఇడ్లీలు తిండి. అక్కడ ట్రైన్ ట్రాక్ ఉన్నింది, బాగా తీస్తే అది బయలుదేరు రోడ్ ట్రాక్ ఓకే. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాము. రెడీ ఫర్ అడ్వెంచరస్. ఈ ఘాట్ రోడ్ అడ్వెంచర్గా ఉన్నింది కానీ బాగా కుంకరేసినవి కదా దిగులకి, కళ్ళు మూసుకొని. బట్ ఈ రోడ్లోనే అడ్వెంచర్స్. నేను 5 years బ్యాక్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసింది, తర్వాత Same ఇప్పుడు road. సేమ్ రోడ్. బట్ కష్టం అండి, ఘాట్ రోడ్ అంటే కష్టం అనుకుంటా. పాప డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇంకా కష్టం అనేదానికి నా ఎక్స్ప్లోర్ చేయాలి. దీన్ని కరెక్ట్గా చూస్తా అంటే ఒకసారి మనకి ఇప్పుడు మీరు ఫన్ వరల్డ్, ఓషన్ పార్క్, వండర్లేకపోతారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదే సిగందూర్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత చూడండి మీరే, వ్యూ సూపర్గా ఉంటుంది. అంతకుముందు బ్యాక్ వాటర్ లాంచ్లో కారు తీసుకొని వెళ్ళి అప్పుడు 2-3 hours అవుతాండే. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడ నిలిపి ఫోటోషూట్ స్టార్ట్ చేసినాం. అంతా నిద్ర మహాలే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను సపా ఇదే చూడండి వ్యూ ఎంత బాగా. బాగా నిద్రపోయినారు. మొదలు లాంచ్లో 10 rupees పర్ వన్, కార్కి 20 rupees తీసుకున్నాను. బట్ ఆ క్యూ ఎంత ఉండే కదా, ఇది బైపాస్ అయిందంటే డైవర్ట్ అయిందంటే హార్డ్లీ 3 to 4 hours సేవ్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే ఓ మై గాడ్ చెప్పే కూడా అవుతాను. మేము లాస్ట్ 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా 3 hours వెయిట్ చేసాం. చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ బ్రిడ్జ్ చాలా సంతోషమే మామూలు. ఇది ఈ కార్లో వెళ్తుంటే ఆర్చ్ ఇట్లా వెళ్తాయి కదా, చాలా బాగా కనపడుతుంది బ్యాక్ సైడ్. చూడండి సిగందూర్కి వచ్చేసాం. ఫైనల్లీ రీచ్ టు ద ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ది డే. ఎస్, సో జర్నీని ఆల్మోస్ట్ మనకు ఒక 6-7 hours అయింది. ఈ సిగందూర్ టెంపుల్లో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు. చాలా బాగుంటుంది గుడి. మహిమలో ఏం చేస్తారు, ఈ పక్క వస్తే ఖండితం విజిట్. ఇది గుడి లోపల ఎంట్రన్స్. ఇదని క్యూలు, అట్లా రష్ ఉన్న టైంలో అక్కడంతా జనాలే ఉంటారు. ఇక్కడికి రికార్డులన్నీ స్టాప్, ఫోన్ అలో లేదు. ఇక్కడికే చూసా చూడండి, పెద్ద బోర్డు వేసాడు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతాం. ఫోన్ లాస్ట్ అవుతాను లాస్ట్ కాలు కడుక్కొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మా చిన్నోడు కూడా కడుక్కుంటాడు. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి మన ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. మంది సామ్రాజ్యం ఉన్నట్లు ఫోన్. రైట్ సైడ్ కౌంటర్స్ ఉంటాయి, చీరలు. సారీ, లెఫ్ట్ సైడ్ చీరలు కూడా కొనుక్కోవచ్చు. కాటన్ శారీ చాలా బాగుందండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే అది అమ్మకి అమ్మకి ఇచ్చినది మనం తెలుగు సెర్చ్ చేస్తాం. కీ చైన్లు స్టాల్స్ ఉంటాయి. అలా కొంచెం ముందు దగ్గర రెస్ట్ తీసుకోనొచ్చు. ప్రసాదం కౌంటర్. స్టైడ్కి వస్తే అక్కడ అంటే మనం పేయటానికి అది క్లోజ్ అయిపోయింది. మనం పైన 4:30 ప్రసాదం
కాస్ట్ ఉంది చూడండి ఇక్కడ. లడ్డు తీసుకున్నాం. మా బాబు ఇప్పుడే ఓపెన్ చేయంటే దానికోసం ఓపెన్ చేసి ఇస్తున్నాం. ఇది బావి, ఇది ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇట్లా ఎగ్జిట్ అవ్వాలి. చాలా పెద్ద గుడి. అక్కడ ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు చూపిస్తా చూడండి, చాలా బాగుంది. అది చాలా చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా అక్కడే. ఇది భూతనాథ దేవస్థానం. ఈ గుడికి పిల్లలకి దిష్టి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ తీస్తారు. చాలా పవర్ఫుల్ అంట. భూతరాయణ గుడి అని. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది చూడలేదు మనము, అంటే అబ్జర్వ్ చేయలేదు. ఈసారి లోపలికి వెళ్ళి చూద్దామని. మా బాబు చిన్నోడు చాలా అల్లరివాడు. కొంచెం స్వామికి చెప్పుకొని వచ్చాడు, కలర్ కొంచెం తగ్గి స్వామి. కొంచెం చల్లగా ఏమైనా తాగామని అందరూ కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతా ఉంటారు. ఐస్ క్రీమ్స్ అన్నీ చిక్కగా. సోడా, మేము సోడాలు తీసుకుంటే మా బాబు సోడా నాకి అని అల్లరి చేసుకుంటాం. సో వారికి ఒక కొంచెం ఇంత సరిపోలేదు, వానికి ఫుల్ ఇవ్వాలి. ఓకే సోడా ఏమంత టేస్ట్ ఏం లేదు. అంత దూరం జర్నీ కదా అని కొంచెం రిఫ్రెష్మెంట్కి ఇది. ఇంకా మేము ఇది ఎంట్రన్స్ ఆర్చ్. కొల్లూరు రీచ్ అయిన తర్వాత ఇది మా రూమ్. అప్పటికి 7:30 కదా, 7:30 కంతా మేము మా రూమ్కి వచ్చేసాం. మేము చాలా బాగా అరేంజ్ చేశారు. కాల్ తీసుకుంటాను. ఎస్, కారు తోలింది నేనే. అవునా, నేను ఎందుకు కూర్చోండి పారా. అందరికీ బెడ్ చాలా బాగుంది ఈ రూము. ఇదే సర్ప్రైజ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గుడి కనపడుతుంది మా రూమ్ నుంచి. చాలా మంచి వ్యూ. పొద్దున్న లేస్తేనే గుడి కనపడుతుంది. దగ్గరే నాకు తెలిసి ఒక 20 meters ఉంటుందా, ఒక 100 meters. బ్రిడ్జెస్. ఎస్, ఒక 100 meters. నాట్ ఈవెన్ 1 నిమిషం వాక్. ఇంకా నైట్ అమ్మవారి సన్నిధానంలో అన్నప్రసాదం తిన్నాం. చాలా టేస్ట్ ఉండింది, చాలా బాగుంది. పాయసం అయితే హైలైట్. కంఫర్టబుల్గా మనం గ్రూప్గా కూర్చొని భోజనం చేయొచ్చు. ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇదంతా ఎగ్జిట్. టికెట్ కూడా 7:30 to 10:30 అనుకుంటా. సేమ్ ఇక్కడ మధ్యాహ్నం బయటకు వస్తానే ఇట్లా అంగెలు ఉన్నాయి, షాప్స్. పిల్లలకి అట్రాక్ట్ చేసి రిలాక్స్ కూడా అవ్వచ్చు. బాగుంది ఇక్కడంతా. తక్కువే షాప్స్, ఏమి ఎంత ఎక్కువ లేవు. యాక్చువల్లీ వీక్ డేస్ కదా, మనం దానికే ప్లాన్ చేసుకోవాలి. కానీ మా బాబు మా పెద్దోడు కోవిడ్ కృష్ణ అల్లరి చేస్తాడు. ఇప్పుడు అవి కొనాలా అని అనుకుంటే వేస్ట్. తీసుకున్నా కూడా ఇంటికి వచ్చి దాని రూమ్కి వస్తానే అవి బ్రేక్ అయిపోతాయి. ఎట్లా అనుకుంటే, కానీ మా బాబు నాకేం వద్దమ్మా అనేసారు. మెచ్యూర్ అయిపోయినాడు. షాక్ అవుతుంది నేను యాక్చువల్లీ. ఆ చిన్న బాబు ఆడు కూర్చున్నాడు కదా, చూసారు కదా, ఆ బాబు పబ్జీ ఆడుతున్నాడు. ఏమో గేమ్ ఆడే కూర్చొని. వెరీ బ్యాడ్ కదమ్మా అని మా వాడు అంటా ఉండే. అన్ని షాకింగ్ మాటలు ఇవంతా. వాడు గేమ్లు బాగా ఆడతాడు. ఈయనడమే తగ్గిస్తా ఉన్నాడు. సో వేరే వాళ్ళు ఆడితే వానికి షాక్. అది సో ఇది నైట్ వ్యూ. నైటే అప్పుడే భోజనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు గుడి నైట్లో చూద్దాం దగ్గర. ఇక్కడ నుంచి మా రూమ్. ఆ లైట్, వైట్ లైట్ కనబడుతుంది, అది మా రూమ్. End of day 1. Yes, thank you for watching. Please support చేయండి. Share and subscribe to my wife channel.